శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభవౌద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్థుమ మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు విచిత్రవాణీ విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. శ్రీ విష్ణునిత్యకులందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపజ్జే. భగవద్బంధులరా, తిరుప్పావైలో 1వ పాశురం నుంచి 28వ పాశురం వరకు మొత్తమంతా తిరుప్పావై అని అనుసంధానం చేస్తారు. 29, 30 పాశురాలని ఫలశ్రుతి పాశురములని, సేవాకాలములోని పాశురములని అంటారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆలయాల్లో 28 దాకా అనుసంధానం చేసి సేవాకాలంలో, తరువాత ఈ 2 పాశురములు అనుసంధానం చేసేటప్పుడు స్వామివారికి చామరములతో వింజామర వీస్తూ ఈ పాశురములు అనుసంధానం చేస్తారు. కొన్ని సందర్భాల్లో హారతి ఇస్తూ కూడా ఈ పాశురములను చెప్తారు. ఇవి ఫలశ్రుతి పాశురములు అంటారు. ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, ఈ 29వ పాశురంలో అడుగు పెట్టేసరికి వ్రతం ఏమిటో నిర్ణయించున్న గోపికలు వ్రతానికి కావలసిన ఉపకరణాలేమిటి, అలంకరణలేమిటి, భోగములేమిటి, ఇవన్నీ తెలుసుకున్నారు. భగవంతుణ్ణి చేరుకోవడానికి 28 సోపానములున్నాయి. 28 దాటారు. సంకల్పం జరిగింది, భాగవత సంబంధం కలిగింది, దివ్యదేశవాసం కలిగింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది, ఆహార నియమం తెలుసుకున్నారు, ఆచార్యుల సేవ తెలుసుకున్నారు, మంత్రోపదేశం పొందారు, మంత్ర అనుష్ఠానంలో ఉండే రహస్యాలు గమనించారు, పురుషకార ప్రాప్తి జరిగింది, కర్మ సన్యాస యోగాన్ని కూడా పొందారు. వాళ్ళు మొత్తము శరణాగతి తత్వమంతా ఆవిష్కృతమయ్యింది. ఇప్పుడు వాళ్ళు ఏమీ చెయ్యకపోయినా కానీ పరమాత్మ అనుగ్రహిస్తాడు. కానీ జీవులకి, భక్తులకి ఒక లక్షణం ఉంటుంది, ప్రాప్యత్వర. పొందవలసిన దాని మీద విపరీతమైన అభినివేశము. ఒక రోగి ఉన్నట్టయితే రోగిని చూడ్డానికి వచ్చాడు వైద్యుడు, పరీక్షించాడు. పరీక్షించి అతడు ఔషధమిచ్చే లోపల, అంటే టాబ్లెట్టో మరొక క్యాప్సూలో లేదా ఇంజక్షను ఇచ్చే లోపల రోగి ఆత్రపడిపోయి ఇంకా ఎంతసేపు ఉంటాడు అక్కడ. అలాగే ఆకలితో భోజనానికి కూర్చున్నవాడు పదార్థములన్నీ అక్కడే ఉన్నాయి, పాత్ర కూడా ఉంది, తడిహ కూడా అక్కడే ఉంచారు. కానీ అది వడ్డించే లోపల చిన్నపిల్లవాడు ఎలా అల్లడి చేస్తాడు, ఇంకా పెట్టమేమిటన్నట్టుగా. ఇది ప్రాప్యత్వర. ఆళ్వార్లు కూడా భగవంతుణ్ణి ప్రార్థించి భగవద్ అనుగ్రహం పొందుతున్నాను తెలిసింది కూడా, భగవంతుడా ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకు ఈ చెర అంటూ బాధపడతారు ఆయన. అలాంటి ప్రాప్యత్వరతో ఉన్న పాశురము ఈ పాశురము. சித்தும் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமழையே போத்தும் பொருள் கேளாய் பெத்துமே எத்துன்னு குளத்தில் நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது எத்தப்பறை கொள்வான் அன்று காண் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே உனக்கே நாமால் செய்வோம் మత్తేనంకామంగళ్ మాత్ ఏలోర్ ఎంబావాయ్. స్వామివారిని ప్రార్థన చేస్తూ అడుగుతున్నారు. சித்தும் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் పొత్తామడియే పోత్తుం పొరులు కేడాయ్. స్వామి, చాలా పెందల కడనే మీ దగ్గరికి వచ్చాం. சித்தும் சிறுகாலே வந்து உன்னை சேவித்து, నిన్ను సేవించుకున్నాము. ఉన్ పొత్తామడియే పోత్తుం పొరులు కేడాయ్. నీ అందమైన స్పృహణీయమైన పద్మముల వంటి పాదములకి సేవ చేసుకుని చెప్పే మామూలు మాటలున్నాయే, పొరుల్ మా కోరికల మాటలున్నాయే, వినిపించుకో. ఎలాంటి తోటకి వచ్చావు? పెత్తుమేత్తున్నం కులత్తిల్ పిరంద. నువ్వు వచ్చావే, మేము ఇంత పెట్టి తినేలాంటి కులము మాది, అంటే పశువుల వెనకాల తిరుగుతాం మేమంతా. అలాంటి తోటికి వచ్చావే, నీ కుట్రేవల్ ఎంగళై కొల్లామల్ పోగాదు. నీ కుట్రేవల్ ఎంగళై కొల్లామల్ పోగాదు. మేము ఏ సేవలు చేస్తున్నామో ఆ సేవలు కాదనడానికి నీకు వీలు లేదు సుమా. ఇది ఒక్కటి నాటిది కాదు. ఏజేజు పిరవెక్కుం ఉందన్నోడు ఉత్తమే ఉనక్కే నామాలు చేయవోం. 7 జన్మలు, 7 7 14 7 49 నీ ఇష్టం. అది ఏజేజు పిరవెక్కుం ఉందన్నోడు ఉత్తమే ఉనక్కే నామాలు చేయవోం. నీకు మాత్రమే సేవ చెయ్యాలి,
మళ్ళీ మేము ఇతర దేవతల వంక తిరగడానికి వీల్లేదు. మత్తు ఏనం కామంగల్ మాత్. అప్పుడు మాలో ఉండే ఈ కోరికలన్నీ తొలగించు అంటున్నారు ఈ పాశురంలోను. అంటే భగవంతుడా నీకే సేవ చెయ్యాలి. దీంట్లో 2 రకాల విశేషాలున్నాయి. ఒకటేమిటి సాంప్రదాయపరంగా చెప్పే అర్థము, రెండవది ఆధునిక పరిభాష లోపల 28 పాశురములైన తర్వాత భోగి పండగ నాడు కళ్యాణం చేస్తారు. అంచేత కళ్యాణ ప్రక్రియ కూడా ఆండాళ్ళమ్మవారు ఈ పాశురంలో చెప్పిందని చెప్పి పరమపదవాసులు వైకుంఠవాసులైన శ్రీమాన్ ప్రవచన వాచస్పతి మరంగంటి శ్రీరంగాచార్య స్వామి ఒక సందర్భంలో స్వామివారి దగ్గర విజ్ఞాపన చేస్తారు. ఆ విశేషాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటారు? చిత్తం సిరికాలే వంద్. మేము కాలే వంద్, సిరు కాలే వంద్, చిత్తం సిరికాలే వంద్. కాలే అంటే అర్థము తగిన కాలం లోపల. అంటే మనమంతా భగవంతుడి మీద ఎప్పుడయ్యా దృష్టి పెట్టేది? ఒంటి మీద 60 ఏళ్ళు వచ్చేంత వరకు అన్ని చోట్లకి తిరిగి సంపాదనలన్నీ చేసుకుని ఇంత సంపాదించా అంత సంపాదించి అహంకరించి అప్పుడు అధికారాంతమందు చూడవలే కదా. అయ్య సౌభాగ్యములు అయిన తరువాత అప్పుడు భగవంతుడి మీద దృష్టి పెడతాం. ఇది కాలే. కాని స్వామి మేము అల్లా రాలేదు నీ దగ్గరికి. చిరుకాలే అంటే భోగానుభవం ఉంటుంది. మేమంతా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. మధ్యలో శనివారం నాడు వెంకటేశ్వర స్వామి, మంగళవారం నాడు ఫలానా ఆంజనేయ స్వామి, సోమవారం నాడు ఇంకొకటి. అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకుంటూ వెడుతుంటాం మేమంతా. ఎంచేత అందరి దేవుళ్ళు ఒకటైన స్థితి మాది గనక. త్యాగరాజస్వామి చెప్పారు, అందరి దేవుళ్ళు ఒకటే అన్నవాడికి చక్కగా చీవట్లు పెట్టారు. వనితకు బాగా సొమ్ములు మంగళసూత్రము తానవును అని అడిగారు. ఆడవాళ్లు పెట్టుకునేవన్నీ బంగారాభరణాలే, కానీ మంగళసూత్రము పావలా ఎత్తుంటుంది. దాని విలువ కట్ల కాసుల పేరు చేస్తుందా, రవ్వల నెక్లెస్ చేస్తుందా అన్నారు. నీ ఇంటి లోపల నీ పెద్దలు, కుల పెద్దలు ఏ దేవుణ్ణి ప్రధానంగా మీకు అప్పచెప్పారో ఆయన ప్రధానము, మిగిలిన వాళ్ళంతా ఉపాంగములు. ఏ దేవత ఎవరు మేము మాట్లాడటం లేదు ఇక్కడ అన్నాడు త్యాగరాజస్వామి. అంచేత ఒక్కసారి వేదం చదివితే ఎవరి వల్ల సృష్టి వచ్చిందో చెప్పింది. నారాయణాత్ రుద్రో అభిజాయత, నారాయణాత్ బ్రహ్మాభిజాయత అని చెప్తూ ఉంటే యముడి లాంటి వాడు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అయ్యయ్యో, అందరికీ కూడా తేలికైన నామము ఉంది కదా, చిన్న పదం ఉంది, ఆ పదం పలకచ్చే, నోట్లో నాలిక అందంగా ఉంది కదా, నారాయణ శబ్దోస్తి వాగస్తి వశవర్తిని, పలకరేమిట్రా అని బాధపడ్డాడు యమధర్మరాజు. అందుకని ఇక్కడ అంటున్నారు చిరుకాలే అంటే అర్థమేమిటి? మనమంతా అనుభవం అనుభవిస్తూ దేవుడికి ఒక కొబ్బరికాయ కొడుతుంటాం. గోపికలు అంటున్నారు, కాదయ్యా, చిత్తం చిరుకాలే అంటే మా మనస్సులు ప్రపంచంలో ఉండే భోగముల మీదకి వెళ్లకుండా మునుపే. అంటే అర్థము, క్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ సత్వగుణం పక్కకి పోయి రజోగుణము తమోగుణం వస్తుంది. మా మనస్సు లోపల రజోగుణము తమోగుణము చేరక మునిపే సత్వగుణం ఉన్నప్పుడే నిన్ను చేరుకున్నాము. చిత్తం చిరికాలే వంద్ నీ దగ్గరకు వచ్చాం. కులశేఖరాలు వారు అంటారు, ప్రాణప్రయాణ సమయే కభవాత విత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. భగవంతుడా, పోయే ముందు తలుచుకుందామంటే కంటికి చూపు ఆనదే, ధ్వని పైకి రాదే, మాట వద్దామంటే కంఠంలో కభం అడ్డబడుతుంది. అంచేత ఒక్క పని చెయ్యి. ఏమిటి? అజ్జమే విశతు మానసరాజహంస. నీ పాద పద్మములనే ఆ పద్మాలలో నా మనస్సనే రాజహంస ఇప్పుడే ఇచ్చేస్తా, నీ దగ్గర ఎట్టే పెట్టుకోమన్నారు. అదిట అలాంటి భావన కలిగి చిత్తం చిరుకాలే వంద్ మేమంతా వచ్చాము. పూర్తి ఆర్తి కలిగి ఉన్నాము. మేమంతా కూడా మార్జాల కిశోర న్యాయం తెలుసును. మేము ఉన్న తోటే ఉంటే నీవు వస్తావని తెలుసును. పిల్లి పిల్ల అక్కడే మ్యావు మ్యావని తిరుగుతుంటే తల్లి వచ్చి రక్షిస్తుంది. ఇది మార్జాల కిశోర న్యాయము. మేము కూడా మేము ఎక్కడున్నా రక్షిస్తామని తెలుసున్నా ఉండబట్టలేకొచ్చామయ్యా. చిత్తం చిరికాలే వంద్ నీ దగ్గరకు వచ్చాం. ఉన్న ఇచ్చే విత్తు మేము నీ దగ్గరికే వచ్చాము. నీ దగ్గరికే వచ్చాము. ఎలాగా? నీ దగ్గర గరుత్మంతుడు ఉన్నాడు. గరుత్మంతుడిని మా సాటివాడిగా చూసుకున్నాం. ఆదిశేషుడున్నాడు, ఆయన మాలాంటి భక్తుడే అన్నాం. ఎంతమంది ఇతర దేవతలు ఉన్నారు. గరుత్మంతుడు కోరికలు తీరుస్తాడు, ఆదిశేషుడు తీరుస్తాడు, హనుమంతుడు తీరుస్తాడు, లక్ష్మీ అమ్మవారు తీరుస్తుంది. కానీ ఉన్న ఇచ్చే విత్తు
నీ పాదములనే సేవిస్తున్నాం. మేము వచ్చామయ్యా, శరైస్తు సంకలాం కృత్వా అంటుంది సీతాదేవి. సీతాదేవికున్న ఓర్పు మా దగ్గర లేదయ్యా. రాముడు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలంది సీతాదేవి, మాకంత ఓపిక లేదు. రుక్మిణి అమ్మవారు నీవు నా వంకకు వచ్చి భవదీయ శౌర్యమే ఇంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్ అంది రుక్మిణి అమ్మవారు. అంతటి స్థితి మాకు లేదయ్యా. భరతుడన్నాడు, అన్నయ్య 14 ఏళ్లు గడిచిన 24 గంటల లోపల నీ దర్శనము నంది గ్రామంలో లేకపోతే నిప్పుల్లో దూకుతాను, నువ్వు వస్తావు కదా, నీకు ఎదురు మాత్రం నేను రానన్నాడు భరతుడు. పరిగెత్తుకొచ్చాడు రామచంద్ర స్వామి. అంత ఓపిక మాకెక్కడుంది స్వామి. అందుకని ఆర్తి భరించలేక, ఉండబట్టలేక, నిలవలేక పరిగెత్తుకొచ్చాము. చిత్తం చిరికాలే ఉన్నయిచ్చే విత్తు. ఇక్కడ ఒక చమత్కారమైన వేదవాక్యం ఉంది. మహర్షులంతా వెతుక్కుంటున్నట్టు ఎప్పుడు తెల్లవారుతున్నది. ఆ రోజు శీతాకాలం కదా, రాత్రిపూట ఎక్కువ ఉంటుంది, భయపడిపోతున్నట్ట తెల్లవారుతుందా కాదా అని చెప్పి చిత్రావసో పిలుస్తున్నాడు రాత్రి దేవతని. ఓ చిత్రావసు, త్వరగా వెళ్ళిపో, తెల్లారని మేము యజ్ఞాలు చేసుకోవాలి అంటూ రాత్రికి దండాలు ఎడుతున్నట్ట. చటుక్కుని తెల్లారిందిట. వాళ్ళు అనుకున్నారు మేము స్తోత్రం చేశా గనక రాత్రి దేవత వెళ్ళిపోయి పగటి దేవుడి నిజానికి పంపించలే. రాత్రి అలాగే ఉంది, పగలు ఇలాగే ఉంది. వీళ్ళు రాత్రంతా నిద్ర మాని ధ్యానం చేస్తుంటే కాలం గడిచే తెల్లవారింది. కానీ వీళ్ళు అనుకున్నట్ట, ఓహో రాత్రి దేవత మమ్మల్ని కరుణించింది, అంచేత మా యజ్ఞాల్లో రాత్రి దేవత కూడా మేము హౌస్సులు ఇవ్వాలి అన్నట్ట. మాకంత ఓపిక ఎక్కడుంది. అందుకని చిత్తం చిరికాలే తెలవారుతూ ఉండగా మునిపే వచ్చాం. ఉన్నయిచ్చే విత్తు. నిన్ను సేవించాం. నిన్ను సేవించగా ఎవరినో సేవిస్తామా? ఒకళ్ళెవరో ఆరోగ్యం ఇస్తారట, ఒకరెవరో జ్ఞానం ఇస్తారట, అన్ని ఇచ్చేవాడు నువ్వు కదా. ఎంచేత మిగిలిన వాళ్ళంతా ఒక్కొక్కటి ఇస్తారు. అడగకుండా అన్ని ఇచ్చేది నువ్వు కదా. కోరకపోయినా కొండలంత వరములు గుప్పెడు వాడు అలాంటి స్వామి. అందుకని నీ దగ్గరికి వచ్చాం. ఉన్నయిచ్చే విత్తు. నీ గొప్పతనం ఏమిటి? శబ్దాతిగా మా నామములకి లొంగని వాడివి. శబ్ద సహా మేము చిన్న మాట మాట్లాడితే పరిగెత్తుకొస్తావు. లేకపోతే ఒకప్పుడు ఘీంకరిస్తే అడవి అంతా గజగజలాడిపోయేది ఆ గజరాజు. వాడికి ప్రాణం మీదకొచ్చి ఘీంకరిద్దామంటే సౌండ్ రాక కుయ్ అన్నట్ట. ఈ కుయ్ అన్నాడు కానీ సౌండ్ రాలేదుట. పరిగెత్తుకొచ్చాడు పరమాత్మ. శబ్ద సహా. అంతేకాదు నీ గొప్పతనం ఏమిటి? వశీ వదాన్య గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర. ఎన్ని గుణాలున్నాయ్యా స్వామి నీ దగ్గర. అందుకని ఉన్నయిచ్చే విత్తు. మరి మా గొప్పతనం చెప్పమంటావా? నీ గొప్పతనం అది కదా. మా యోగ్యత చెప్పమంటావా? మర్యాద లేని వాణ్ణి. క్షుద్ర చలమతి అసూయా ప్రసవభు కృతఘ్న దుర్మాని స్మరపరవశ వంచనపర నికృష్ట పాపిష్ట. ఈ లక్షణాలు నాకున్నాయి. అన్నమాచార్యుల వారు అంటారు, భగవంతుడా పెను చీకటికి దీపమెత్తవెల గాని వెలుతురికెలా అని అడిగారు. పాపాలు చేసుకున్న నన్ను రక్షించు, నీ గొప్పతనం బయటపడుతుంది. పుణ్యాలు చేసిన మోక్షం ఇస్తే నీ గొప్పతనం ఏమిటి అన్నారు. అంచేత నన్ను కోరుకోవాలి నువ్వు. నేను అలాంటి వాణ్ణి. పొత్తామడియే పోత్తుం పొరులుకేళాయి. నీ పాదాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ పాదాలను వెంకటేశ్వర సుప్రభాతంలో ఎంత అందంగా వర్ణించారు. ఎంచేత కదా పునఃశంక రథాంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్రలాంఛనం అంటారు ఆళవందాడు స్వామి. ధనం మదీయం తవ పాద పంకజం. నీ పాద పద్మము నా సొంత సొమ్ము చూపించు నాకన్నారు ఆళవందాడు స్వామి. అలాంటి పొత్తామడియే పోత్తుం పొల్లుకేళాయి యోనిచ్చమచ్చత పదాంబుజ యుగ్మ వ్యామోహత తదితరాణి తృణాయమేనే. రామానుజాచార్యుల వారు నీ పాదముల యందలి బంగారం మీద వ్యామోహంతో నిజమైన బంగారాన్ని గడ్డి పరకలా తూచారయ్యా స్వామి. అలాంటి పొత్తామడియే పోత్తుం పొరులుకేళాయి. ఏడు మేము మాట్లాడగలిగింది ఏమీ లేదు. వేదాలలో చెప్పారు మేమంతా నీకు చెందిన వాళ్ళమని. నువ్వు మరిచిపోయావేమో గాని మేం మరిచిపోలేదు. ఎక్కడైనా లోకల్లో బిడ్డ మరిచినా తల్లి మరవగలదా? ఒకళ్ళెవళ్ళో సింహపిల్లల్ని చిన్న వాటిని పెంచుకుని పెద్ద అయిన తర్వాత అడవుల్లో వదిలిపెడితే మళ్ళీ 5 ఏళ్లకి వాళ్ళు పెడితే చిన్న పిల్లలు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాయే. ఒక తోట చూపిస్తారు. అలాంటిది ఒక జంతువుకున్న ప్రేమ మాకుండదుటయ్యా. అలాంటి భక్తి మాకున్నదయ్యా. మేమొచ్చా నీ దగ్గరికి. పోత్తుం పొరులుకేళాయి. అంతేనా? మా గొప్పతనము పెత్తుమ్మే ఎత్తిన్నం కులత్తిల్ పిరంద. నువ్వెందుకోసం వచ్చావు? ఇంత పెడతాం,
ఇంత తింటాం. అంటే పచ్చగడ్డి దానికి వేస్తాం, చద్దన్నం మేం తింటాం. మా బతుకులు ఇవే కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాటి గడ్డి వెయ్యడం, తినడం, అవి పేడ వేస్తే ఎత్తడం, చెయ్యి కూడా సరిగ్గా కడుక్కోవడానికి ఉండదు. ఎంచేత అంతకుముందే పాలు పితుకుంటాం కనుక జిడ్డు ఉంటుంది, దీనికి పేడ అంటుకుంటుంది. పైడి చెంగి ఇలా తుడి చేసుకుంటాం మేమంతాను. ఒకసారి ధరించిన వస్త్రాలు 15 రోజులకు కానీ మార్చం. ఎంచేత మార్చడానికి వీలు లేదు. ఎంచేత ఇంటి నిండా కుండలు, పాలు, పెరుగు ఈ పనులతోటే సరిపోతోంది. వస్త్రధారణ కూడా మార్చుకోవడం. అయినా నువ్వు మా వంశానికి వచ్చావుటి కదయ్యా. అదంటారు అక్కడ. పెత్తుమ్మే ఎత్తినం కిళத்தில் పిరంద నీ కుట్రేవళంగళే కొల్లామలు పోగాదు. నువ్వు మా వశంలోకి వచ్చావు, మా ఇంటిలోకి వచ్చావు, మా వంశంలోకి వచ్చావు. మేము ఏ సేవ చేస్తే ఆ సేవ చేయించుకో, అంతే తప్ప నాకు వైకుంఠంలో ఇలా ఉంటుంది, ఇలాంటి సేవ చేయాలి, అక్కడ గరుత్మంతులు ఎలా అక్కడ చేయించుకో, అక్కడికి వెళ్ళి మా వంశంలోకి వచ్చావు. మేము చాప వేస్తే కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు, హృదయ ఫలకమే సిద్ధపరుప నుండి. కాళ్ళు కడుగుతామంటే నా దగ్గర నీళ్లు లేవు, నా కన్నీళ్లతో కడుగుతానన్నారు ఆచార్యుల వారికి తోట. అలా సేవ చేయించుకోసే నీ కుట్రేవళంగళై కొల్లామల్ పోగాదు. ఆంతరంగిక కైంకర్యం ఏం చేస్తాం, ఉపచారాలు చేస్తాం. ఒకవేళ నీ ఆరాధనకి సమయం చాలకపోతే నువ్వున్న కోయిలాళ్ళు వాడు తలుపులు తాళం పెట్టి ఊరు పోతాం. 15 రోజుల తర్వాతే శుభ్రంగా పూజ చేస్తావు. మాట్లాడడానికి వీల్లేదు. పాలు కలబెడ కాగుతుంటే ఎదురుకుండా అట్టే పెట్టి 2 నీళ్ల చుక్కలు చల్లి ఇలా వెనక్కి లాగేస్తాం. అయినా నువ్వేమనడానికి వీల్లేదు. నీ కుట్రేవళ ఎంగళై కొల్లామల్ పోగాదు. ఇత్తప్పరై కొల్వానండ్రి కాణ్ గోవింద కురుశ్రమా మనుచరం అంటాడు లక్ష్మణస్వామి. నన్ను నీ అనుచరుడిగా చేసుకోమన్నాడు. అలాగట. అలా మేం చేస్తాము. అహం సర్వం కరిష్యామి. నీ కుట్రేవళ ఎంగళై కొల్లామలు పోగాదు. ఇత్తప్పరై కొల్వాన్ అండ్రికాణు గోవింద. నీ దగ్గరకు వచ్చి ఆ ఢంకా కోసం వచ్చామనుకున్నావా? బజార్ ఎడితే 114 ఢంకాలు దొరుకుతాయి, నువ్వే ఇచ్చేదేముంది? అలాంటి పూజలు మేం చేయగలము, దానికోసం కాదు. నీ కుట్రేవళ ఎంగళై కొల్లామలు పోగాదు. ఇత్తప్పరై కొల్వాన్ అండ్రికాణు గోవింద. ఎత్తైకుం ఏజేడు పిరవిక్కుం. 7 జన్మలకి నీకే సేవ చెయ్యాలి. 7 పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తమే ఉనక్కే నామాలు చేయవోం. నీకు సేవలు చెయ్యాలి. మత్తు ఏనం కామంగల్ మాత్. మా కోరికలన్నీ కూడా తొలగించు అంటున్నారు. ఆచార్యపరంగా చూచినట్టయితే ఆచార్య చిత్తం శిరిగాలే వందు. ఇంకా మాకు వయఃపరిపాకం రాకమునిపే, మనస్సు లోపల దుష్ట ఆలోచనలు రాకమునిపే భగవత్తత్వం తెలుసుకోవడానికి నీ పాదాల దగ్గరికి వచ్చామయ్యా. చిత్తం శరిగాలే వందు ఉన్నై చేవిత్తు. నిన్ను సేవించుకోవడానికి. ఎంచేత లౌకిక విద్యలు బోధించి ధనాన్ని సంపాదించుకునేందుకు వీలు కలిగించేలాంటి ఎందరో ఉన్నారు. కానీ నీ దగ్గరికి వచ్చాం వేదాంత శాస్త్రం కోసం. వచ్చి ఉన్నై చేవిత్ ఉన్ పొత్తాముడియే పోత్తుం పొలికేడాయ్. నీ పాదములనంటి అడుగుతున్నాము. మా మధ్య ఉన్నావు, మమ్మల్ని రక్షించు. ఇక్కడ గోదా కళ్యాణం ఏమిటి? రుక్మిణి అమ్మవారు, గోదా అమ్మవారు ఒకటే మాట. ఉనక్కే నామాలు చేయవోం. నీకు సేవ చెయ్యాలి. రుక్మిణి అమ్మవారు ఇదే అంది. నీకున్ కైంకర్యంబు సేయంగోరి వివాహ మంగళ ప్రశస్తంబైన సందేశంబు పుత్తంచే ఉనక్కే నామాలు చేయవోం. ఎలా వచ్చాము? చిత్తం శిరిగాలే వందు. మేము చిన్నప్పుడే వచ్చాము. అంటే ఆ అమ్మవారు స్వామివారి గుణగణములన్నీ కూడా తన తండ్రి గేహమునకు తనుసెంచుతున్న విభుత జనుల వలన కృష్ణుని బల రూప గుణాదులు విని అతడు తనకు తగిన విభుడని తలచెన్. అలాగ తలిచామయ్యా. అందుకోసం వస్తున్నాము. వచ్చిందాకా ఉండి నువ్వేం చెయ్యాలి? నీ సేవలు, అంతరంగిక సేవలు చేస్తాము. వచ్చి తీరాలి. నేనెక్కడున్నానో అక్కడికి రమ్మని అమ్మవారు అడిగింది. ఏమంటోంది? ఏజేడు పిరవిక్కుం. అంటే వ్రతచర్యన్ 100 జన్మములకు నిను చింతింపుతున్ ప్రాణములు విడిచదన్ నిక్కంబు ప్రాణేశ్వర. రుక్మిణి అమ్మవారు అన్నమాటే గోదాదేవి అమ్మవారు అంటున్నారు. ఏజేడు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తమే ఉనక్కే నామాలు చేయవోం. నీకే సేవలు చెయ్యాలి. మత్తు ఏనం కామంగల్ మాత్తు. కానీ నీ సేవకి వ్యతిరేకమైనటువంటి లక్షణము మాకుండకూడదు. నీ సేవ నుంచి పక్కకి పోయేలాంటి బుద్ధి మాకు చెయ్యొద్దు. కోరికలు నశింపజెయ్యి. సత్యభామలా నిన్ను కోరుకుని యుద్ధానికి వస్తావని స్వర్గానికి తీసుకెళ్లి పారిజాతం తెమ్మని అడుగుతామా? అడగము. సీతమ్మవారు అడిగినట్టుగా బంగారు జింక అడుగుతామా? అడగము. ఇలాంటివి ఏమీ అడగము మేము. అంచేత మత్తు ఏనం కామంగల్ మాత్తు. నీవు తప్ప మాకు దేని మీద దృష్టి లేకుండా ఉండేలాగా మా కోరికలన్నీ తొలగించు. ఎంచేత అలనాడు అర్జునుడి రథానికి గుర్రాలు తోలావు.
ఈ రథం మా శరీరము, మా మనోరథం ఏమిటో తెలుసునా? మా ఇంద్రియములనే గుర్రాలని నీ పగ్గాలతో అట్టే పెట్టుకో. రథే తిష్టన్నయతి సుషారథి అభీషునాంపనాయత మన పశ్చాదనుయంతి రశ్మయ. అలాంటి రకంగా నీవు మమ్మల్ని రక్షించు స్వామి, అంతకంటే వేరేది కోరుకోవటం లేదు అంటూ కళ్యాణ ప్రక్రియని క్లుప్తంగా చెప్పుకున్నాం. ఆళ్వార్ల సంబంధంలో ఉండే విశేషాలని అలా జ్ఞాపకం చేసుకుని మరో పాసనలో అడుగు పెడదాం రేపు. స్వస్తి. కాలే వందున్